వైట్ మంచిదా, ఎగ్ యోక్ మంచిదా, మనం ఏది ప్రిఫర్ చేయాలి? ఇది నేను 2 హెడ్డింగ్స్ లో చెప్తాను. ఒకటి జనరల్ పాపులేషన్ కి, 2 సికేడి పేషెంట్స్ కి. ఎగ్ వైట్, ఎగ్ యోక్ రెండిట్లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 3 grams అప్రాక్సిమేట్లీ. దెన్ ఎగ్ వైట్ కి ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్యూర్ సోర్స్ ఆఫ్ హై క్వాలిటీ ప్రోటీన్. దీంట్లో ఫ్యాట్ కానీ లేదా వేరే ఏం ఉండవు, ప్యూర్లీ ప్రోటీన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు బిల్డ్ మజిల్, who are on a very low calorie diet, and in order to increase their protein intake, egg whites are better. On the other hand, egg yolk లో ఈ 3 grams ప్రోటీన్ కాకుండా ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ లైక్ వైటమిన్ ఏ, డి, ఈ, కోలిన్ అండ్ ఫాస్ఫరస్, అయోడిన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఎగ్ yolk లో. సో మనం జనరల్ పాపులేషన్ ఏం చూస్ చేసుకోవాలి, విచ్ వన్ ఈస్ గుడ్ ఫర్ యూ అంటే, ఫర్ పీపుల్ హూ ఆర్ ఆన్ స్ట్రిక్ట్లీ లో క్యాలరీ డైట్, choose egg whites. But on the other hand, other people, they can eat whole eggs. ఎందుకంటే ఇట్స్ ఎ కంప్లీట్ మీల్. ప్రోటీనే కాకుండా కొద్ది ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్, అదర్ విటమిన్స్ ఇవన్నీ కూడా హోల్ ఎగ్ లో ఉంటాయి. సో ఇట్స్ గివ్స్ యూ ఎ హైలీ సాటియేటింగ్ డైట్. కమింగ్ టు సికేడి పేషెంట్స్, వీళ్ళకి ఏది మంచిది? సికేడి పేషెంట్స్కి అయితే నేను ఎగ్ వైటే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎగ్ యోక్ లో ఫాస్ఫరస్, ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి. ఫాస్ఫరస్ అనేది ఆల్రెడీ సికేడి పేషెంట్స్ లో హై లెవెల్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎగ్ యోక్ అవాయిడ్ చేయాలి. దెన్ ఎన్ని తీసుకోవచ్చు? పర్ వీక్ హోల్ ఎగ్స్ తీసుకుంటే మ్యాక్సిమం 2 to 3. అదే ఎగ్ వైట్ అయితే కొద్ది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కావాలంటే డైలీ ఒక ఎగ్ వైట్ కూడా తీసుకోవచ్చు సికేడి పేషెంట్స్.